రోడ్డు పక్కన బండి నిలబెట్టిన వాళ్ళందరినీ పోలీసు వాళ్ళైతే ఫైన్లతో చెక్ చేశారు మామ. గొలగముడిలో దర్శనం తర్వాత రొట్టెల పండుగ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే ఫుల్ క్రౌడ్, ఫుల్ ట్రాఫిక్. ఈ క్రౌడ్ లో మా వాళ్ళు రొట్టెలు పట్టుకుంటామని అయితే వెళ్లారు. ఎవడు ఏ మూలున్నాడో ఏంటో. ఈసారి రొట్టెల పండుగకి 20 లక్షల మంది భక్తులు వచ్చారంట. కాబట్టి 1800 మంది పోలీసులు, 45 మంది గజయితగాళ్లు, 6315 మంది పారిశుద్ధ కార్మికులు అయితే ఇందులో పాల్గొన్నారు. ఏవో అనుకోకుండా అయిపోయింది మామ. వాళ్ళు తప్పిపోయారో లేదంటే నేనే తప్పిపోయినా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫోన్ చేయాలనుకున్నా వాళ్ళ ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి. ఇక్కడికి రావడానికి ముందే ఒక మాట చెప్పేసా, ఎవరు ఎక్కడ తప్పిపోయినా కానీ నేరుగా కారు దగ్గరికి అయితే వచ్చేయమన్నా. మన నెల్లూరులో నెయ్యి కారం దోశ చాలా ఫేమస్ అంట కదా ఫ్రెండ్స్. కాబట్టి తలా ఒక్కొక్క దోశను అయితే ఆర్డర్ ఇచ్చాము. దోశలు పెట్టిన చట్నీ టేస్ట్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇది దర్గా దగ్గర ఉండే కార్ పార్కింగ్ కాదు ఫ్రెండ్స్, నెల్లూరు మైపాడులో ఉండే బీచ్ పార్కింగ్ అన్నమాట. కార్లు ఎన్ని ఉన్నాయంటే బీచ్ దగ్గర జనాలు ఎంత మంది ఉంటారో ఏంటో. ఓ మై సాహస వీరుడు సాగర్ కన్నా ఏంది మావా, బీచ్ లో ఇంత మంది ఉన్నారు. నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే దర్శనమిచ్చారే. చిన్న పెద్ద అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు మామ. బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి మేము కూడా ఒక రౌండ్ వేసుకుని శివుడు గుడి ఉంటే అక్కడికైతే వచ్చాము. మా వాళ్ళు అయితే లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసారు. అసలైన ప్రాబ్లమ్ ఇప్పుడే మామ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం భోజనం చేద్దామని చూస్తే ఇక్కడ జిలేబీ చేపలు తప్ప వేరే చేపలే లేవు. సముద్రం దగ్గర ఏంది మామ జిలేబీ చేపలు తినేది. సముద్రపు చేపలు తింటే అది ఒక కిక్ ఉంటది. సర్లే ఊరు లోపలికి వెళ్ళి ఏదైనా బిర్యానీ తిందామని చూస్తే ఊరు లోపల సరైన రెస్టారెంటే లేదు. ఈ బిర్యానీ 110 రూపాయలు. 2 ముక్కలు ఉన్నాయి, కొంచెం అన్నం ఉంది. ముక్కల్లో నుండి నీసి స్మెల్ వస్తూనే ఉంది. ముక్కల్ని మంచిగా కడిగి బిర్యానీ చేస్తుంటే ఈ స్మెల్ వచ్చుండేది కాదు. టేస్ట్ అయితే వరస్ట్. ఇలాంటి బిర్యానీ నా జీవితంలో అస్సలు తెలియదు మామ. వీళ్ళని ఏదైనా అడిగితే కసురుకుంటున్నారు మామ. కస్టమర్ ని కసురుకుంటే బిజినెస్ ఎలా జరుగుతుందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. మైపాల్లో ఉండే రెస్టారెంట్ వాళ్ళు కొంచెం టేస్ట్ ని మెయింటైన్ చేసి కస్టమర్ ని గౌరవించారంటే మాత్రం నిజంగా చాలా మంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు గాయస్. వీడియోలో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడాను అని మీకు అనిపిస్తే ఐఎమ్ సో సారీ గాయ్స్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.